పెళ్లికి సంబంధించిన పాటలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా అందులోనూ నైజాం బాబులు అనే పాట ఏదైతే ఉంటుందో ప్రేమంటే ఇదేరా సినిమాలో, ఆ పాటలో ముఖ్యంగా పెళ్లి కూతురు తరపు నుంచి పెళ్లి కొడుకు తరపు నుంచి ఆ ఫ్రెండ్స్ చేసే ఆ చుట్టాలు చేసే హడావిడి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రెజెంట్ చేయడానికి మా సింగర్ సిద్ధంగా ఉన్నారు. అంతే గోల చేసి అంతే గొడవ చేయడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? చంద్రవంకలు చిలకలు మీరండి, కోర్కెలు తీర్చండి, వరుడు మా వాడండి, చేసుకోండి. నైజాం బాబులు నాటు బాంబులు అతిథులు మీరండి, ఆర్డరు వేయండి. అరే చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి, కోర్కెలు తీర్చండి, వరుడు మావాడండి, సేవలను పొందండి, చేసుకోండి. తీసుకురండి పొండి పొండి, తక్షణమే కొండ మీద కోతిని దండి దండి దండి, మసిపూసే మీరేమో కొంగవుతారండి, మీ ఫ్రెండ్ ఉండంగా కోతెందుకులండి, తింగరి బాబులు వెర్రి కుంకలు గొర్రెలు మీరండి, బుర్రలు పెంచండి. తిక్కల భామలు అరటి తొక్కలు మేకలు మీరండి, తోకలు ముడవండి, మీరు ఆడాళ్ళండి, మాది మగ జాతండి, తాళి కట్టే వేళ ఆపండి. రా ఏం పాడా, ఎలా పాడా చెప్పు. మీరు ఆడాలండి, మేము మగ. అక్కడ పాడిన యాటిట్యూడ్ చూపించు బాబు. మీరు ఆడాలండి, మాది మగ జాతండి, తాళి కట్టే వేళ తలంచాలి తప్పదో. ఒక్క నిమిషం. ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళాలా వద్దా? మీరందరూ ఇంటికి వెళ్ళాలా వద్దా? ముఖ్యంగా మీకు పేమెంట్ రావాలా వద్దా? మీరు యాటిట్యూడ్ మార్చుకోరు ఏంటమ్మా? వదలేద్దమ్మా. పెళ్లి కొడుకు ఎక్కడా? రామ్మా. ఈ అమ్మాయిని మీ ఇంటికి ఇప్పుడు పంపించాలా వద్దా? పంపించాలి. 10 సార్లు గుంజెలు తీయండి. ఆల్రెడీ మా అన్న మార్నింగ్ వర్కౌట్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? ఇంటికి వెళ్ళాక మీకు మీ ఇంట్లో ఫుడ్ కావాలా వద్దా? ఇప్పుడు స్విగ్గీ జొమాటోస్ ఉన్నాయి బ్రదర్. ఎందుకు తగ్గేదేలే అనుకునే బదులు తగ్గిపోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకు తగ్గాలి బ్రదర్? సరే, లాస్ట్ అండ్ ఫైనల్ గా మా వధువు చెప్తుంది. వధువు నువ్వేమంటావు? ప్రియాంక వాళ్ళు గుంజులు తీయాలా వద్దా? ఎన్ని చెప్పారు గుంజీలు? 10 కాదు, కష్టం 20. తీస్తేనే వస్తా, లేకుంటే లేదు. ఇక్కడ చూడు, తగ్గేదేలే. బ్రో ఆ 10 ఏదో బాగుంది కదా అన్నా. ఏంటన్నా నీ వెనక ఎంత మంది ఉన్నావు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అన్నా? అందరూ ఒకసారి ఓ వేసుకోండి అన్నకి. వాళ్ళందరికంటే పెళ్ళవ్వలేదు, నీకు ఒక ఫ్యూచర్ ఉంది, ప్రతిరోజు ఆవిడ ముఖం చూడాలి, నీకు అవసరమా? అయిన వాళ్ళు కూడా ఉన్నారంట, వాళ్ళ గురించి అని. వాళ్ళ గురించి నేను ఓకే అంటే నిన్ను నమ్మకం ఎంతమంది వచ్చావన్నా, మగజాతి బరువు తీస్తున్నావన్నా. ఇగో ఇంటికి తొందరగా వెళ్ళాలా వద్దా నువ్వు? నేను సింగల్, నో ప్రాబ్లం, నేను సింగల్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మా అన్న తరపున ఒక కండిషను, మీరందరూ స్వీట్ గా అడిగితే అప్పుడు చేస్తాం. నేను ఇంకా
నేను కనిపించేంత మంచిదాన్ని కాదు, ఆడదానిలా కనిపించినా గానీ నాలో ఇంకో రూపం ఉంది. ముందు ముందు చాలా ఉంటాయి. ఒక్కొక్కడిని ఏం చేసి ఆడుకుంటానో మీకు తెలీదు. తీయండి, తీస్తారు. తమ్ముళ్ళారా ఇప్పుడు పాడండి. ఎలా పాడతారు, యాటిట్యూడ్ ఎలా అడగాలి, మమ్మల్ని తలదించాలని. సో ఫైనల్ గా మీరు ఆడాళ్ళండి, మాది మగ జాతండి, తాళి కట్టే వేళ తలంచాలి తప్పదు. నైజాం బాబులు నాటు బాబులు అతిథులు మీరండి, ఆడరు వేయండి. చక్కని బాబులు చెత్త వంకలు కోకెలు తీర్చండి, కోకెలు తీర్చండి. వరుడు మా ఫ్రెండండి, వరుడు మావాడండి, సేవలను పొయ్యండి, తెలుసుకోండి. సూపర్. సో ఈవెంట్ మొదలైన దగ్గర నుంచి ఆడపల్లి వారు మగ పెళ్లి వారు రకరకాల గొడవలు జరిగాయి. బేసిక్ గా ఒక పెళ్లిలో ఎలాంటి స్వీట్ ముచ్చట్లు అంటే ఎంగేజ్మెంట్లు, దాని తర్వాత బావమర్దలు చూసుకోవడాలు, వీళ్ళిద్దరూ సీక్రెట్ గా చూసుకోవడాలు, అలాంటివన్నీ జరిగిపోయాయి. ముహూర్తం కూడా దగ్గరికి పడుతుంది. సంగీత్ ఇంత బాగా ఎంజాయ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఈ చాలా గొడవల తర్వాత వీళ్ళిద్దరు గొడవ ఏంటో తేలాలంటే, అంటే మీ ఇద్దరి పెళ్లి ఆ ముహూర్తం రానే వచ్చింది కాబట్టి మండపానికి వెళ్ళిపోదామా?